ఏవన్టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలం కన్యం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చాటయ్య వలస గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ కీళ్ల నొప్పులు, వాత రోగాలు, అలాగే మధుమేహం, రక్తపోటు, జీర్ణ సంబంధిత వ్యాధులకు 60 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద వైద్యం ప్రజలకు వినియోగించుకోవాలన్నారు. ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒకసారి ఎలా ఇటు అలా మందులు ఇటు వేస్తున్నావా? అక్కడ ఉండి అలా తెచ్చేసారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల బీజేపీలో అంతర్గత విభేదాలు వెలుగులోకి వచ్చాయి. మండల అధ్యక్షురాలిగా పనిచేస్తున్న సురవరం మల్లీశ్వరిని సంప్రదించకుండా కొత్త అధ్యక్షుడిని నియమించడంపై పార్టీ లోపాల అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నిర్ణయం జిల్లా నాయకత్వం తీసుకుందని సీనియర్ నాయకులు సురవరం వీరారెడ్డి, బొచ్చు కోటిరెడ్డి, అంబటి అల్లురెడ్డి అన్నారు. మహిళా నాయకురాలని పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమన్నారు. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శిస్తూ అధిష్టానం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. అలానే రాష్ట్ర పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అలానే సంఘటన మంత్రి మధుకర్ గారికి, అలానే కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబోతు రమేష్ నాయుడు గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దదోర్నాల మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సూరవరం మల్లేశ్వరిని నిన్న సాయంత్రం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ కొత్తగా మండల పార్టీ అధ్యక్షుని ఎన్నికని గ్రూపులలో ఇవ్వటం జరిగినది. పార్టీ అధ్యక్షురాలు నేను, మా భార్య దాదాపుగా నేను 2 సార్లు అధ్యక్ష పదవి కొనసాగినాను దోర్నాల మండలానికి. అలానే మా భార్య కూడా 1 సంవత్సరం నుంచి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నాము. పార్టీ కార్యక్రమాల తూచా తప్పకుండా ఎప్పుడు పార్టీ క్రమాలు చేయమన్నా చేసినది పెద్దదోర్నాల మండలంలో. ఎప్పుడు కూడా పార్టీ డెవలప్ కోసం, పార్టీ కోసం పనిచేసే పార్వతీపురం మన్యం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ లో వేసవి జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎన్సీడీ అధికారి డాక్టర్ టి జగన్మోహనరావు మాట్లాడుతూ వేసవిలో ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. తగినంత నీరు, ఓఆర్ఎస్ ద్రావణం వెంట తీసుకువెళ్లాలని, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మందులు వెంట తీసుకువెళ్లాలన్నారు. ఇక పిల్లలకు శీతల పానీయాలు తగ్గించాలని ఈ కార్యక్రమంలో వైద్య ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. కలిగిస్తాయి. వదులుగా లేతరంగా ఉంటే గాలి బాగా ఆడే వస్త్రాలు ధరించాలి. సాధ్యమైన కాటన్ వస్త్రాలు అది చాలా మంచిది. ఎందుకంటే మనం ఈ ఉండుగట్టుకునే వస్త్రాలకి చిన్నపిల్లలకి బాగా తయారు చేయాలని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారం పూర్తిగా కట్టేసి బట్టలు వేయడం వల్ల వాళ్ళు విపరీతంగా చెమట పట్టేసి ఉపయోగిస్తూ అంటాం. తర్వాత శరీరం నీటి శాతం విపరీతంగా కోల్పోతుంది. ఆ నీటి శాతం కోల్పోవడం వల్ల ఏంటంటే వడదెబ్బకు గురైపోతాము. చాలా ప్రమాదకరమైనది. కాబట్టి చిన్నపిల్లలు, ఎందుకంటే ప్రయాణాల్లో చిన్నపిల్లలు తినబండాలు అని ఇలాంటి వీటిలో ఎక్కువ దృష్టి పెడతారు. పానీయాలు దానివల్ల దాహం విపరీతంగా పెరుగుతుంది. సాధ్యం వరకు ప్రయాణాల్లో చురుకులను తగ్గించుకోవాలి. పిల్లలను ఎక్కువ జాగ్రత్తించాలి. అలాగే ముఖ్యంగా మనం ఏంటంటే ఈ ప్రయాణం వెళ్ళేటప్పుడు మనం మంచి మంచి బట్టలు వేయాలనుకుంటాం. కాకపోతే అదే
గుడివాడలో రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సెంటర్ ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఓల్డ్ మున్సిపల్ కార్యాలయ కాంప్లెక్స్ ఏర్పాటు చేసిన ఈ సెంటర్ల ద్వారా ప్రజలు ఇంట్లో వృధాగా ఉన్న వస్తువులను ఇతరులకు ఉపయోగపడేలా అందించాలని ఆయన పిలుపునిచ్చారు. పాత పుస్తకాలు, బట్టలు, ఆట బొమ్మలు, చెప్పులు వంటి వస్తువులు దానం చేయాలన్నారు. చిన్న సాయం పేదలకు పెద్ద చేయుతగా మారుస్తుందన్నారు. ఇక మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ మాట్లాడుతూ సెంటర్ పని దినాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వెరీ గుడ్. గుడివాడలో రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ అనే కాన్సెప్ట్ తోటి మనకి ఒక షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో ఎవరికైనా కానీ ఇంట్లో వాడకుండా ఉన్న వస్తువులు, మరీ పనికిరాని కాకుండా దయచేసి ఈ వాడకుండా ఉన్న వస్తువులు కానీ, బట్టలు కానీ, ఎలాంటి అంటే టాయ్స్ కానీ ఏమైనా కానీ వచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళు కొంచెం క్లీన్ చేసి దాన్ని అన్నింటినీ ఎక్కడ స్టిచ్చింగ్ అవసరమైతే స్టిచ్చింగ్ చేసుకుని అవి వర్క్ చేసేట్టుగా చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. మంచి కాన్సెప్ట్ ఇది. ఆల్రెడీ మనకి థ్రిఫ్ట్ స్టోర్స్ అని యుఎస్లో కానీ వివిధ కంట్రీస్లో కానీ చాలా. అనకాపల్లి జిల్లా చీటికాడ మండల కేంద్రంలోని తులసి కళ్యాణ మండపంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ ప్రజావేదిక కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బండారి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుండి సుమారు 80 వినతులను స్వీకరించారు. రోడ్లు, నీటి సమస్యలు, పింఛన్లు, రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి అంగన్వాడీస్ మొట్టమొదటిసారిగా పౌష్టికాహారం ఇవ్వాలి, గర్భిణీలు 12 బిడ్డలు ప్రసవించాలని చెప్పి ఆ రోజు 1987లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ అంగన్వాడీ ద్వారా గ్రామాల్లో ఉన్న గ్రామ సేవకులు, అంగన్వాడీ టీచర్స్ కానీ బ్రహ్మాండంగా పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం, పిల్లల భద్రత ఇవ్వడం, ఆరోగ్యవంతమైన పిల్లలుగా తయారు చేయడం, అదే రకంగా గర్భిణీలకు కూడా మంచి పౌష్టికాహారం ఇవ్వడం ఒక బ్రహ్మాండమైన కేంద్రంగా ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించిన మన రాష్ట్రంలో ఈ అంగన్వాడీ కేంద్రాలు మొత్తం ఏపీఎం పీడీఏ ద్వారా కానీ, సిడిపిఓ ద్వారా కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆయాస్ కానీ బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం అక్కడితో ఆకుండా ఒక ప్రభుత్వ నిర్దిష్టమైన కార్యక్రమాన్ని కూడా ఈరోజు అంగన్వాడీలో తీసుకోవడం జరిగింది. అందులో పోషణ పక్షవాళ్ళ ముఖ్య తల్లికి శిశు పోషణ చెప్పాలి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి, తల్లికి సరైన పౌష్టికాహారం ఇవ్వాలి. 2 ఉద్దీపన, మెదడు అభివృద్ధి కోసం ఒక కార్యక్రమం. 3 సంవత్సరాల లోపు అబ్బాయిలకు మెదడు ఇంప్రూవ్, అంటే బ్రెయిన్ అనేది చైల్డ్ బ్రెయిన్ ఇంకా ముందు అభివృద్ధి కావాలి. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ శాసన మండలి చైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీని వీడి 2024-2025లో తాము సహా పలువురు ఎమ్మెల్సీలు రాజీనామా సమర్పించినా ఇప్పటికీ ఆమోదించకపోవడం అన్యాయమని ఆయన ఆరోపించారు. రాజీనామాల వ్యవహారంలో బొత్స సత్యనారాయణ పాత్ర ఉందన్నారు. హైకోర్టు ఆదేశాలున్నా చైర్మన్ విచారణకు రాకపోవడం వల్ల జరిమానా పడిన విషయాన్ని గుర్తు చేశారు. తమ రాజీనామాలను ఆమోదించకపోవడం రాజకీయ ఒత్తిడే కారణమని, అవసరమైతే మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. 2024లో నాతో పాటు శాసనమండలి సభ్యుడిగా ఉన్నటువంటి జయమంగళ వెంకటరమణ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత 2025లో నేను చేశాను. నాకంటే కొంచెం ముందు మరొక 2 శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ చక్రవర్తి,
మరియు పద్మశ్రీ కూడా రాజీనామా చేయడం జరిగింది. చైర్మన్ గారు 2 సార్లు నన్ను పిలిచి విచారణ చేశాడు. నేనైతే స్వయంగా ఆయనకే తీసుకెళ్ళి నా రాజీనామా లేఖని ఇవ్వడం జరిగింది. రాజీనామా లేఖ అనేది చట్ట ప్రకారం కౌన్సిల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఎవరి ద్వారా అయినా పంపించవచ్చు, స్వయంగా ఇవ్వచ్చు, రెండింటిలో ఏదైనా చేయొచ్చు. ఈరోజు జయమంగళం వెంకటరమణ రాజీనామాని తిరస్కరించినట్టుగా మనం అందరం కూడా చూసాం మీడియాలో. తిరస్కరించడానికి గల కారణాలు ఏంటంటే ఆయన స్వయంగా నాకు ఇవ్వలేదు, రెండోది మిగతా పార్టీల ప్రభావం ఉంది. బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా ఒక పిటిషన్ ఇచ్చాడు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలన నిర్వహించారు. పారా మోటారింగ్, జెట్టీలు, ఏటీవీ వాహనాల వంటి ఆకర్షణీయ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. బీచ్ లో పర్యాటకుల భద్రత కోసం వాచ్ టవర్లు, గజ ఈతగాళ్లు, మొబైల్ ఎలక్ట్రికల్ జీప్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. 2 రోజుల్లో స్పోర్ట్స్ ప్రారంభానికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. స్వదేశీ దర్శన్ ద్వారా సూర్యలంక బీచ్ కల్పిస్తామని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో వైసీపీ నూతన కార్యాలయం అతిథి గృహం ఘనంగా ప్రారంభమైంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, కురచాల కన్నబాబు, బూడి ముత్యాల నాయుడు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ కార్యక్రమం శుభసూచకమని అమర్నాథ్కు మద్దతు ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ రైతులు, కార్మికులకు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రైల్వే జోన్ అంశాలపై ఉద్యమానికి సిద్ధమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోడవరం నియోజకవర్గ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు, మిత్రు సమానులు, అలాగే శాసన మండలి ప్రతిపక్ష నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, అలాగే ప్రభుత్వం వచ్చి దాని తగ్గట్టు ప్రోత్సాహం ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏ క్వశ్చన్ కూడా ఆచరించాలట్లేదు. అందుకు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రైతులు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. వేతనాలు ఇచ్చారో లేదా అనేది ప్రధానమైన దురదృష్టం. ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వంలో దాని గురించి ఆలోచించే మనుషులు లేరు. ఆ రోజు అధికారం ఉన్నప్పుడు కమిటీ చేసి మేము అందరం అందులో గ్రూప్ వచ్చి ఇవాళ పనిస్తే రెండో గ్రూప్ వచ్చి రెండో వారు పనిస్తారు. ఈ గ్రూప్ పనిలేదు. ఎప్పుడైతే జరిగిందా? పట్టిన సంస్థ నుంచి ఇప్పుడు తీసుకుంటే జరిగిందా? చూడు కడుగుతున్నాను ఈ బతిక సోదరుని. మీరు గ్రామీణ ప్రాంతాన్ని స్టడీ చేయండి. ఇంకో పారిశ్రామిక తయారు చేస్తారు, మహిళా పారిశ్రామిక 7 ఉన్నకాడ తయారు చేస్తారు. ఇవాళ 0 ఒకటి ఇచ్చావా?
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని శారదా హైస్కూల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బనాయుడు మాట్లాడుతూ పిల్లలపై లైంగిక వేధింపులు జరిగితే 1098 గృహహింస వరకట్న వేధింపులకు, ఇక 181 మహిళలపై వేధింపులకు 1091, సైబర్ నేరాలకు 1030 నెంబర్లకు కాల్ చేయాలన్నారు. ఇక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై కూడా అవగాహన కల్పించారు. విద్యార్థులు భయపడకుండా సమస్యలను పోలీసులకు తెలియచేయాలని ఆయన సూచించారు. సమావేశంలో ఎస్ఐలు అనిల్ కుమార్, లేఖ ప్రియాంక, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా స్టార్టింగ్లోనే ఖండిస్తే సమస్య పెద్దది కాకుండా వారికి మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఎంప్లాయ్ మహిళా ఎంప్లాయీ మెంబర్స్ ఉంటే డబల్ 1 2 మెంబర్స్ కానీ మహిళలు కానీ ఫోన్ చేసినట్లయితే పోలీసు వారు తక్షణమే స్పందిస్తారు. అనుమానిత వ్యక్తులను ఏదైనా ఆటోలో వెళ్ళేటప్పుడు కూడా ఆటో నెంబర్ కానీ ఈ పేరెంట్స్కి ఫోన్ తెలియజేయడం, షేర్ చేయడం, ప్లస్ ఆటోలో వెళ్ళేటప్పుడు కూడా ఇదంతా కూడా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మనం ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ధైర్యంగా ఇంట్లో టీచర్స్కి, ఇంట్లో పేరెంట్స్కి తెలియజేయాల్సి ఉంటుంది. మీరు భయపడి ఏది చెప్పకుండా మనసులో పెట్టుకొని ఏమైనా జరుగుతుంది ఏమైనా ఉంటే ఎంకరేజ్ పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా స్టార్టింగ్లోనే ఖండిస్తే సమస్య పెద్దది కాకుండా వారికి మీకు ఏదైనా ఇబ్బంది అయితే ఎంప్లాయ్. కడప జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం నివాస కార్యాలయంలో మాజీ మేయర్ సురేష్ బాబు మీడియాతో మాట్లాడారు. పెద్ద దస్తగిరి హత్యను రాజకీయ రంగు పూయడం బాధాకరమన్నారు. ఇది వ్యక్తిగత సమస్య మాత్రమేనని, రాజకీయాలకు సంబంధం లేదు అని స్పష్టం చేశారు. బండి నిత్యానందరెడ్డిపై నిందితుడిగా చేర్చే ప్రయత్నాలను ఖండించారు. ఇక రాష్ట్రంలో ప్రతి ఘటనను వైఎస్ఆర్సీపీపై మోపడం సరికాదు అని విమర్శించారు. అధికారులు నిష్పక్షపాత విచారణ చేయాలని కోరారు. చెన్నూరులోంచి ఆనంకారపల్లికి వచ్చారు. చెన్నూరులో సిఐ పురుషోత్తం రాజు వాళ్ళని మండలం నుంచే బహిష్కరణ చేసి చెన్నూరు మండలంలో ఉంటే మీరు ఇక్కడ కేసులు పెడతాను బనాసి అని చెప్పేసి నడి రోడ్డులో సాయంకాలం 5 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టడం అనేది చాలా దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తానని చెప్తే ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు. నిజంగా భారతదేశంలో 28 రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో పార్టీకి 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా మా పార్టీ కార్యంలో పాల్గొంటూ ఆనంకారపల్లిలో నిరంతరం ఆడున్న నేతకి అడ్డుగా ఉంటూ మాకు కార్యకర్తని మనోధైర్యం ఇస్తూ పార్టీని బలోపేతం చేస్తున్న వ్యక్తిని వీళ్ళు ఆనంకారపల్లికి వచ్చినారు. చెన్నూరులో ఉండే వాళ్ళు ఈడికి వచ్చినారు. ఈడికి వచ్చిన తర్వాత కూడా ఆనంకారపల్లి మొత్తం బస్సు పట్టిపోయింది అని చెప్పినా కూడా మేమందరం కూడా కలిసి ఎస్ఐలతో సిఐలతో మాట్లాడి మా కడప నగరంలో దస్తగిరి అనే వ్యక్తి అందరికో సుపరిచితుడు. పార్టీలకు అతీతంగా తెలుగుదేశం వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, జనసేన వారి నాయకులకి అందరికి కూడా స్థలాలు అమ్మిస్తాంటాడు, కొంత అంటాడు. రాజశేఖర్ వచ్చిన తర్వాత రాజకీయాల్లో కాలక్రమంగా ఆయన ముఖ్యమంత్రి స్టేజ్కి కడప నగరంలో కడప జిల్లాలోనే హత్యా రాజకీయాలకి స్వస్తి పలికిన జిల్లా రాజశేఖర్ గారు. ఆ టైంలో 97లో అతను మర్డర్ చేసినప్పుడు, రాజారెడ్డిని చంపినప్పుడు అతనికి శరణం ఇచ్చింది, అతనికి ఆశ్రయం ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అది అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా ఇప్పుడే యూట్యూబ్లో నాగరాజుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మీరు చూడొచ్చు. నేనే చంపా, రాజారెడ్డిని హత్య చేసింది నేనే, బాంబులేసి చంపా. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య లేదని నిరూపించగలరా అంటూ వైసీపీ సమాచార హక్కు చట్టం జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టాల రాజు టీడీపీకి సవాల్ విసిరారు. ఆలూరు ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే విరూపాక్షి చేస్తున్న ధర్నానే నీటి సమస్యకు నిదర్శనమని అన్నారు. ప్రజలు బోర్లు తవ్వినా ఉప్పు నీరు వస్తుందని, శుద్ధ నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇక కూటమి ప్రభుత్వం గత పాలనను తమదిగా చూపుతోందని ఆరోపించారు. మా ఎమ్మెల్యే గారు వచ్చి అంబేద్కర్ సర్కిల్లో వాటర్ సమస్య పైన ధర్నా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఆలూరు నియోజకవర్గంలో దాదాపు 40 రోజులు పైగా వాటర్ సమస్య ఉందని చెప్పి గ్రామాల్లో అయితేనేమి, మండలాల్లో అయితేనేమి 5 రోజులకు ఒకసారి వస్తుందని చెప్పి, వాటర్ సమస్య లేదని చెప్పి మీడియా ద్వారా చెప్పడం జరిగింది. వాళ్ళే
గుడ్డల మీద చేసుకొని చెప్పమను, వాళ్ళకి నీటి సమస్య లేదని చెప్పమను. దాదాపు ఒక 100 మంది పైగా వచ్చినాం. ఆ సమస్య లేకపోతే మేము ఎందుకు వస్తుంటామని చెప్పి మేము అధికారులను ప్రశ్నిస్తున్నాము. అలాగే టీడీపీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నాము. వాటర్ సమస్య లేకపోతే మా ఎమ్మెల్యే గారు గురి ఇక్కడ అంబేద్కర్ సర్కిల్లో ధర్నా చేపట్టేవాడు కాదని చెప్పుకొని మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి, అసెంబ్లీలో పోయి మాట్లాడాలని చెప్పి కొంతమంది నాయకులు, టీడీపీ నాయకులు మా ఎమ్మెల్యే గారిని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే, అందుకే మా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రామని చెప్పి. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం చండ్రుపాడు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో కలెక్టర్ రాజబాబు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు చేరువగా పరిపాలన అందించడం లక్ష్యమని ప్రతి సమస్యకు సత్వర పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకు అది సరిపోవట్లేదు. అందువల్ల సార్ ఇప్పుడు ఈ సమస్యలో అయితే మీకు కొంచెం ఒక సమస్యకు కరెంట్ పోతుంది సార్. పోతే టైం పడుతుంది సార్. టైం టేకింగ్ తీసుకుంటుంది సార్. కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, సమస్యల మీద అనేక రకాలైనటువంటి సదస్సులు, తర్వాత అనేక రకాలైనటువంటి పాలసీస్ చేస్తూ ప్రతి సమస్య కూడా, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కరించాలని చెప్పేసి మనం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇదంతా ఇక్కడ తెలుసు. మనం పీజీఆర్ఎస్ ప్రతి సోమవారం కూడా ఒక పరిష్కారం కోసం అని చెప్పేసి అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా కలెక్టరేట్లో వాడుకుంటున్నాము. వేరే వాళ్ళకి లేదు. వాళ్ళు ఎలా మీ ఊళ్ళో ట్యాంకింగ్ వాటర్ వస్తుంది, సరిపోవట్లేదు. వస్తున్నాయి ప్రాపర్గా. మేము 2 ట్యాంకులకి పెట్టాము, అది సరిపోవట్లేదు. అందువల్ల సార్ ఇప్పుడు ఈ సమస్యలో అయితే మీకు కొంచెం ఒక సమస్యకు కరెంట్. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గుట్టుపల్లి కాలనీ సమీపంలో 2 అక్రమ క్వారీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఒక లారీ, 2 హిటాచీ వాహనాలు సీజ్ చేశారు. సుమారు 30 రాయి బ్లాక్లను స్వాధీనం చేసుకుని మైనింగ్ అధికారులకు అప్పగించారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా అక్రమ కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అక్రమ మైనింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్నటి రాత్రి నాకు రాబడిన సమాచారం పైన నేను అర్బన్ ఇన్స్పెక్టర్ గారు కలిసి గుట్టపల్లి దగ్గర ఉండే ఏరియాలో ఇల్లీగల్ మైన్స్ జరుగుతుందని తెలుసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇల్లీగల్ మైన్స్ జరుగుతుంది, మమ్మల్ని చూసి అక్కడి నుంచి పారిపోయారు వర్క్ చేసేవాళ్ళు. అక్కడ ఒక హిటాచి, ఒక లారీని కూడా లోడ్ చేయబోతున్న లారీని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అటు నుంచి ఇంకొక రోడ్డు పక్కన ఇంకొక గుట్ట ఉంది, అక్కడ కూడా ఇల్లీగల్ మైన్స్ జరుగుతుందని ఇమీడియట్గా అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఒక హిటాచి వర్క్ చేస్తుంది, అది కూడా వదిలేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దాన్ని కూడా మేము సీజ్ చేసాము. సీజ్ చేసి ఇమీడియట్గా మైన్స్ డిపార్ట్మెంట్కి రాత్రి తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చారు. మళ్ళీ ఈరోజు ఉదయం నేను మా ఇన్స్పెక్టర్ సిబ్బంది సహా మళ్ళీ ఆడ ఇల్లీగల్ మైన్స్ జరిగే చోటకి వెళ్ళి అక్కడ అంతా కూడా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించి తదుపరి చర్యలు చట్ట ప్రకారం ఏమైతే తీసుకోవాలో వాళ్ళు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళతో మేము పూర్తిగా సహకరిస్తున్నాము. అలాగే మైన్స్ డిపార్ట్మెంట్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ రైడ్స్ని చేయడం జరుగుతుంది. ఎవరికి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దయచేసి ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇదే విధంగా సహకరిస్తూ ఇల్లీగల్ మైన్స్ కానీ, అలాగే పీడిఎస్ రైస్ గురించి కానీ, ఇంకా ఇతరత్ర ఏవైనా సరే ఇల్లీగల్గా ఏవి జరుగుతున్నా కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ దయచేసి చేయొద్దండి. ఖచ్చితంగా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాము. ఇది చాలాసార్లు మేము హెచ్చరించడం జరిగింది, అయినా కొంతమంది
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని కొల్లివలస గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైతులు పశుపాలకులకు పశు దాణా తయారీ వినియోగంపై అవగాహన కల్పించారు. 300 విలువైన దుకాణ దానాను ఇక 150కి అందిస్తూ సబ్సిడీ అందిస్తున్నట్లుగా తెలిపారు. లింగ నిర్ధారణ వీర్యంతో మెరుగైన జాతి పెంపకానికి చర్యలు తీసుకున్నట్లుగా చెప్పారు. ఇక శిబిరంలో పశువుల ఆరోగ్యం పోషణపై అధికారులు సూచనలిచ్చారు. ఆ రోజు పాలని ఒక చెత్త దానిని కొనుగోలు చేసి కంపెనీల దగ్గర కమిషన్లు దండుకొని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత శాసనసభలో కూడా ప్రశ్నిస్తే అధికారులు నీళ్లు నవ్వలేరు. అంటే ఇది ఈరోజు మనం అందిస్తున్నటువంటి ఫీడు, గతంలో వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న ఫీడు రైతులు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈరోజు నాణ్యమైనటువంటి ఫీడు ప్రతి ఒక్క రైతు అడుగుతున్నాడు, ఇంకా మాకు సప్లై చేయండి, మాకు అందించండి, మాకు ఇంకా ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఆ రోజుల్లో ఆర్ఎస్కేల్లో ఎవడు తీసుకెళ్ళక మూలన పడి కంపు కొట్టాడు. అంటే ఈ ప్రభుత్వం పశుగణాన పశుగణాభివృద్ధి పెరగాలి, రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరగాలి, రాష్ట్రంలో పాలు తాగే వాళ్ళ సంఖ్య కూడా పెరగాలి. ఈరోజు మహిళలు ఉన్నారు, మనం చాలా మంది మహిళలకి నెలసరిలు వస్తాయి. ప్రతి నెల రక్తం విపరీతంగా పోతుంటుంది. కొంతమందికి అనేక గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి కొంతమందికి ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటన్నిటికీ కూడా ప్రధానమైన కారణం రక్తం. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం చాండ్రపాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో కలెక్టర్ పి రాజబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, జేసీ కల్పనా కుమారితో కలిసి గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. తాగునీటి కొరత, దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ సమస్యలు, ఇళ్ల కొరత, డ్రైనేజీ నిర్మాణం వంటి అంశాలు ప్రజలు ప్రస్తావించారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. గ్రామ పరిశుభ్రతతో ప్రజలు భాగస్వామ్యం అవసరమని తెలిపారు. అంటే ఒకసారి వచ్చాక మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ఎట్లా మీరు ఆలోచించకూడదు. మేము మీ దగ్గర కేవైసీ చేస్తారు, అంటే మీకు బట్టి చెప్తారు మీ భూమి ఇది ఉంది, ఇలాగే కరెక్ట్గా ఉందా, ఏమైనా కరెక్షన్ చేయాలా, లేకపోతే కొన్ని కేసెస్లో మీరు ఆల్రెడీ మ్యాప్ అన్ని తీసుకోవడం జరిగింది. సో మీ దగ్గర వచ్చేటప్పుడు మీ ఇష్యూస్ మీరు ఖచ్చితంగా. ఈ కార్యక్రమం ఏంటిదంటే ప్రజల వద్దకు పాలంటే ఇలాంటి కార్యక్రమాలు మామూలుగా అయితే జిల్లాలో ఉన్న అధికారులందరూ మీ గ్రామానికి వచ్చి ప్రతి విషయానికి ఒకే దగ్గర ఇక్కడ సొల్యూషన్స్ చెప్పడానికంటే అది ఒక మీ దాంట్లో ఏంటిదంటే మీరు కూడా కోఆపరేట్ చేయాలి. డ్రైనేజ్ అంటే మేము కూడా చాలాసార్లు చూసాం, ఇక్కడేమో హుషారుగా డ్రైనేజ్ అని చెప్తారు, ఇంటి ముందర ఒక ఇంచు కూడా కొడితే మీరు మళ్ళీ ఒప్పుకోరు. సో మీరు డ్రైనేజ్ గారు అందరూ వచ్చారు కాబట్టి ఈ సమస్యలు తీరుతాయి. మేము కూడా వారు వచ్చారు, మీ అందరు ఇంత బ్రహ్మాండంగా మమ్మల్ని అన్ని అడిగారు కాబట్టి నేను కూడా ఒక 50 లక్షల వరకు అన్ని విలేజ్ కానీ ఎక్స్ట్రా మండల్ ఫండ్స్తో నేను ఖచ్చితంగా చేస్తాను. చేయలేకపోతే అందుకని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రపాడులో పల్లె నిద్ర కార్యక్రమం జరుపుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి కార్యక్రమం ఇది. సేకరిస్తున్నాము, వాటి పరిష్కారం చూపిస్తున్నాము. అదేవిధంగా ఆఫీసర్స్ అందరూ కూడా అవైలబుల్ ఉంటున్నారు. ఆఫీసర్స్లో వాళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలు చూపిస్తున్నారు. అయినప్పటికీ ఫైనాన్షియల్ కేటగిరీ కింద డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలకి వాళ్ళ సమస్య ఎలాగ తీర్చుకోవాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఒక కలెక్టర్ గారు విషయం ఏంటిదంటే ప్రజల వరకు మనం వెళ్ళి ప్రజల వద్ద పాలన, పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదే అని తీసుకుని వచ్చారు. ఏంటిదంటే ఒక నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో ఆర్టీసీ కార్మికులు 3వ రోజు సమ్మె కొనసాగించారు. ఆత్మహత్యకి పాల్పడ్డ వరంగల్కు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్కు కార్మికులు నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన వీధుల్లో మౌన ప్రదర్శన చేశారు. తమ 32 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల మద్దతు తెలుపుతూ ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడవద్దన్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కార్మిక లోకం మొత్తం కూడా మౌన ప్రదర్శనలో ఉన్నారు. ఒక మేము మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి ఇది గమనించాలి. ఈరోజు ఆర్టీసీ సంబంధించి కల్లకుర్తి బస్ డిపో స్టేషన్లోన మానవారంగా ఏర్పాటు చేయడం జరిగినది. అందరి యొక్క సహకారంతో బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటి తెలుగు న్యూస్.